లోనే ప్రాచీన నాగరికత కలిగిన దేశం భారతదేశం. మొదటి నుంచి కూడా ప్రకృతిని పూజించే ఆరాధించేటువంటి సంస్కృతి ఈ దేశానికి మాత్రమే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మానవ సంబంధాల పరిపుష్టి, కుటుంబ బంధాల యొక్క గొప్పతనం పండుగల సందర్భంలోనే బయటకు వస్తూ ఉంటుంది. ఈ పండుగలు కూడా సీజన్ బట్టి పండుగలు ఉంటాయి. బతుకమ్మ పండుగ అంటేనే బతుకమ్మ పండుగ వర్షాకాలం తర్వాత అన్ని పంటలు ఇండ్లలోకి వచ్చి అన్ని కోటొక్క పూలతో బతుకమ్మను పేర్చుకొని ప్రకృతిని పూజించుకునే పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ, ఇప్పుడు సంక్రాంతి పండుగ చలికాలంలో వస్తుంది. అంటే మనుషులకు ఏ ఆహారం కావాలో ఈ చలికాలంలో అలాంటి ఆహారపు అలవాట్లతో అలాంటి పండుగలు జరుపుకునేటువంటి గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక 4-5 రోజుల పాటు కలిసి మెలిసి ఇలా జరుపుకునేటువంటి గొప్ప పండుగ. అందరూ తన బంధువులు, మిత్రులు అంతా కూడా ఇళ్ళకి వచ్చి, ఊళ్ళకి వచ్చి సంబరంగా జరుపుకునేటువంటి పండుగలు. ఇవాళ టెన్షన్తో కూడినటువంటి ఈ రోజులలో ఈ పండుగలకు ప్రజలని ఒక ఐక్యతని పెంచడంలో, మానవ సంబంధాలు మరొకసారి పరిపుష్టి చేయడంలో, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు వారసత్వంగా అందించడంలో చేస్తున్న గొప్ప ప్రయత్నం. ఈ సందర్భంగా కుక్కడపల్లి ప్రజానికానికి, అదేవిధంగా మల్కాయిరి పార్లమెంట్ ప్రజానికానికి, మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ కైట్స్ ఎగిరేసేటువంటి యువకులకి, పిల్లలకి నా చిన్న సూచన, అక్కడక్కడ కరెంటు వైర్లు ఉంటాయి. బిల్డింగ్ల పైన ఎక్కి మీరు పతంగులు ఎగిరేస్తున్నప్పుడు కరెంటు వైర్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలని. ఇది అదేవిధంగా పిట్టగోడలు లేకుండా కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. మీరు చూడకుండానే పోయి కింద పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇవాళ చైనా లాంటి మాంజాను వాడకుండా, కైట్స్ అంటే